Welcome to Taste of India, Desi Ruchula Chirunama, and special welcome to Kolhapur Cuisine. Kolhapur Cuisine loni manchi recipes చూపిస్తున్నాను కదండి. నిజంగా awesome recipes. ఎందుకంటే కొంచెం మన సౌత్ ఇండియన్ ఫుడ్ కి మ్యాచ్ అవుతుంది. ఆ స్పైసెస్ గానీ మసాలాస్ గానీ చేసే ప్రొసీజర్ గానీ అండ్ మోస్ట్లీ వాళ్ళ దగ్గర ఎక్కువ బిర్యానీస్ ఉన్నాయి. ఇంతే కాదు వాళ్ళంట ఎక్కువగా మీట్ స్పెషల్స్ కూడా చేసుకుంటారంట. కోల్హాపూర్ స్టైల్లోని మంచి రెసిపీస్ ఉన్నాయి. అందులో బిర్యానీ స్పెషల్ అని ఇంట్రోలో చెప్పాను కాబట్టి ఫస్ట్ది కూడా నేను బిర్యానీయే చూపిద్దాం అనుకుంటున్నాను. ఇది కోల్హాపూర్ బిర్యానీ సూపర్ గా ఉంటుంది. ఫస్ట్ మీకు ఈ రోజు ఎపిసోడ్లో అది తయారు చేసి చూపిస్తా. మీట్ బాగుంటుంది, మీట్తో బిర్యానీస్ బాగుంటాయి, మీట్ రెసిపీస్ బాగా చేస్తారు అని చెప్తూ ఉంటే వెజిటబుల్ లవర్స్ ఫీల్ అవుతారు కదండి. అందుకే మీ అందరి కోసం ఇది కోల్హాపూరి స్పెషల్ బిర్యానీ. ఇందులో అన్ని వెజిటబుల్స్ వేస్ట్ చేసుకుంటున్నాం. సో మరి ఆ వెజిటబుల్ బిర్యానీకి చాలా సింపుల్ ప్రాసెస్ ఉంది అండ్ అన్ని మన కిచెన్లో ఉండే ఇంగ్రీడియంట్సే. సో ఎలా చేయాలి అన్నది ఇప్పుడు నేను చూపిస్తాను. కొంచెం ఆయిల్ వేసుకొని ఓకే, ఇప్పుడు కాస్త జీలకర్ర వేసుకుంటున్నాను. ఆ తర్వాత ఈ బిర్యానీకి ఆనియన్ ఇలా కట్ చేసుకోవాలి స్లైసెస్ లాగా. ఓకే, జనరల్గా చిన్న ముక్కలు కట్ చేసుకుంటాం కదా, అలా కాకుండా ఇలాగే చేసుకోవాలి. ఎందుకంటే ఇది కోల్హాపూర్ స్టైల్ కదా. ఆనియన్స్ వేసుకుందాం. ఓకే, ఆనియన్ కాస్త ఫ్రై అవుతుంది కదా. ఇప్పుడు ఏం చేయాలంటే కొంచెం కాజు వేసుకోవాలి. మీ ఇష్టం, మీకు ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు. ఇప్పుడు కాస్త కారం, పసుపు, కారం పసుపు వేసుకున్నాం కదా. నెక్స్ట్ ఏం వేసుకోవాలంటే టొమాటో ప్యూరీ వేసుకోవాలి. సో మరి నేను టొమాటోస్ కట్ చేసి పెట్టుకున్నాను, ప్యూరీ చేసేసుకుంటాను. టొమాటో ప్యూరీ, బిర్యానీ కదండి. సో మనం కుక్డ్ రైస్ తీసుకోవచ్చు. 70 to 80% కుక్ అయిన రైస్ని యాడ్ చేసుకుంటే సరిపోతుంది. సో నేను ఆల్రెడీ రైస్ కుక్ చేసి పెట్టాను. ఈ రైస్లో నేను ఏమేమి యాడ్ చేస్తానంటే కుక్ చేసేటప్పుడు కాస్త ఆయిల్ యాడ్ చేసుకున్నాను, కొంచెం సాల్ట్, సో ఆయిల్ యాడ్ చేయడం వల్ల పొడి పొడిగా వస్తుంది అనమాట, అతుక్కోకుండా.
సో ఇలాగా రెడీ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడే వేయకూడదు దీన్ని, మనం వెజిటబుల్స్ తయారు చేసుకున్నాం కదా, వెజిటబుల్స్ అన్ని ప్రాపర్గా ఫ్రై అవ్వాలి. సో ఇప్పుడు ఏం చేద్దాం అంటే కాస్త పచ్చి బఠానీ వేసుకుందాం, ఆ తర్వాత బీన్స్, కాలీఫ్లవర్. చూసారా ఎంత హెల్దీ ఫుడ్, ఎన్ని రకాల వెజిటబుల్స్ వేసుకుంటున్నాం. ఇప్పుడు కాస్త సాల్ట్ వేసుకున్నాం. అండ్ కొంచెం బిర్యానీ మసాలా పౌడర్. ఈ మసాలా పౌడర్లో ఏమేమి వేసానంటే లవంగాలు, దాల్చిన చెక్క, యాలకులు, అనాస పువ్వు. దాన్ని జస్ట్ ఒకసారి మిక్సీ పట్టి పౌడర్ లాగా చేసి పెట్టుకోవచ్చు. ఇది జనరల్గా అందరిలో ఉంటుంది, లేదంటే నార్మల్ గరం మసాలా కూడా వేసుకోవచ్చు. దీనికంటూ మనం స్పెషల్ మసాలా ఏం యూజ్ చేయట్లేదు. ఇప్పుడు వెజిటబుల్స్, టొమాటో బాగా ఫ్రై అయింది కదండి. ఇప్పుడు ఏం చేయాలంటే కాస్త పెరుగు వేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ పెరుగులో బాగా కుక్ అవ్వాలి. వాటర్ అంతా అబ్జర్వ్ అయిపోయింది, డ్రైగా తయారైంది కదా. సో రెడీ ఫర్ బిర్యానీ అన్నమాట. ఇప్పుడు ఏం చేద్దామంటే లాస్ట్ అండ్ ఫైనల్గా కాస్త ఎండు కొబ్బరి తురుము వేసుకుందాం. ఆ తర్వాత మనం కుక్ చేసి పెట్టుకున్న రైస్, ఆల్రెడీ రైస్ కుక్ చేసి పెట్టాం కాబట్టి జస్ట్ దీని మీద ఇలా స్ప్రెడ్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ కొత్తిమీర. లాస్ట్లో కాస్త గీ వేసుకున్నాం. ఓకే, ఇప్పుడు ఒక సర్వింగ్ ప్లేట్ తెచ్చుకుంటాను. బిర్యానీ కాబట్టి బౌల్ అయితే బెటర్ కదా. ఓకే, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. జనరల్గా కుకింగ్ ఎంత ఇంపార్టెంటో ప్రెజెంటేషన్ కూడా అంత ఇంపార్టెంట్ అండి. చూడటానికి అందంగా టెంప్టింగ్గా ఉండాలి కదా, తినేయాలనిపించాలి. కానీ దీన్ని గార్నిష్ చేద్దామంటే అసలు అవసరమే లేదు. ఇంత కలర్ఫుల్గా ఉన్నదాన్ని మళ్ళీ ఎందుకు గార్నిష్ చేయడం, కాస్త కొత్తిమీర పెట్టుకుంటే సరిపోతుంది కదా. సో చూసారు కదా, కోలాపూర్ బిర్యానీ రెడీ అయిపోయింది. దీనికి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేయండి. కోలాపూర్ బిర్యానీకి కావలసిన పదార్థాలు: బియ్యం 1 కప్పు, పచ్చి బఠానీ 1 కప్పు, కాలీఫ్లవర్ 1/2 కప్పు, బీన్స్ 1/2 కప్పు, టొమాటో ప్యూరీ 1 కప్పు, నూనె 4 టీ స్పూన్లు, ఉప్పు తగినంత, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, జీడిపప్పు 6, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, కారం 1 టీ స్పూన్, పసుపు 1/2 టీ స్పూన్, పెరుగు 2 టీ స్పూన్లు, బిర్యానీ మసాలా 1 టీ స్పూన్, నెయ్యి 1 టీ స్పూన్, కొబ్బరి తురుము 1/2 కప్పు,
కొత్తిమీర కొద్దిగా, జీలకర్ర 1/2 టీ స్పూన్. కొల్హాపూరి బిర్యానీ తయారు చేసుకునే విధానం. ముందుగా పాన్ పెట్టి నూనె వేసుకొని అందులో జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, జీడిపప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలిపి కాసేపు వేయించుకోవాలి. తర్వాత అందులో కారం, పసుపు, టొమాటో ప్యూరీ, పచ్చి బఠానీ, బీన్స్, కాలీఫ్లవర్, తగినంత ఉప్పు, బిర్యానీ మసాలా పొడి, పెరుగు వేసుకుని బాగా కలిపి మూత పెట్టి ఉడకనివ్వాలి. తర్వాత ఎండు కొబ్బరి, ఉడికించిన బాస్మతి బియ్యం, కొత్తిమీర, నెయ్యి వేసి మూత పెట్టి 2 నిమిషాల తర్వాత సర్వింగ్ బౌల్ లోకి తీసి సర్వ్ చేసుకుంటే కొల్హాపూరి బిర్యానీ రెడీ. కొల్హాపూర్ బిర్యానీకి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసారు కదండి. సో చాలా రకాల వెజిటబుల్స్ తో తయారు చేసుకున్నాం. రియల్లీ యమ్మీగా ఉంటుంది, నో డౌట్. అసలు టేస్ట్ చూడకుండానే చెప్పొచ్చు. అండ్ వెరీ లిటిల్ స్పైసెస్ ఎక్కువ తినకూడదండి. నేను చెప్పవలసిన లేదు, మీరు పడి గెస్ట్ చేసి ఉంటారు. అన్ని రకాల వెజిటబుల్స్ ఫ్లేవర్స్ తెలుస్తున్నాయి. మసాలా చాలా స్లైట్ మసాలా, లిటిల్ మసాలా. వీళ్ళు టొమాటో ప్యూరీ ఎందుకేమన్నారు, టొమాటో పీసెస్ వేసుకుంటే సరిపోతుంది కదా అనుకున్నాను. కానీ టొమాటో ప్యూరీ వేయడం వల్ల ప్యూరీ అంతా బ్లెండ్ అయ్యి రైస్కి అబ్జార్బ్ అయ్యి చాలా బాగుంది. సో ఇంత టేస్టీగా ఉంది. కానీ దీనికి కొల్హాపూర్ వెజిటబుల్ కాంబినేషన్లో చాలా బాగుంటుందంట. మరి కొల్హాపూర్ బిర్యానీ చేసుకొని ఆ సిస్టర్ లాంటి వెజిటబుల్ వదిలేస్తే ఎలా? సో ఇప్పుడు కొల్హాపూర్ వెజిటబుల్ కూడా ప్రిపేర్ చేసి 2 కలిపి టేస్ట్ చేస్తాం. ఓకే, సో మరి నెక్స్ట్ కొల్హాపూర్ వెజిటబుల్. ఈ కొల్హాపూరి వెజిటబుల్ కి మనం ఆనియన్స్ కట్ చేసుకున్నాక 2 బౌల్స్ లో సెపరేట్ గా తీసుకోవాలి. ఎందుకంటే కొంచెం గ్రైండ్ చేసుకోవాలి, కొంచెం మనం రెసిపీలోకి యూజ్ చేసుకోవాలి. సో నేను సెపరేట్ చేసి పెట్టుకున్నాను. అలాగే దీనికి కొల్హాపూరి స్పెషల్ మసాలా పౌడర్ని ప్రిపేర్ చేసుకోవాలి. ఆ మసాలా పౌడర్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, కాస్త నువ్వులు, యాలకులు, స్టార్ ఫ్లవర్, అనాస పువ్వు, కొంచెం సోంపు. ఇప్పుడు దీన్ని పౌడర్ చేసుకుందాం. ఓకే, ఇప్పుడు ఈ పౌడర్ ఇందులో వేసేసుకున్నాం. నెక్స్ట్ ఏం చేయాలంటే ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ కొంచెం ఆయిల్ వేసుకొని ఒక 1 to 2 స్పూన్స్ వేసుకోండి. కొంచెం ఎండు కొబ్బరి వేసుకోవాలి. ఆ తర్వాత కాస్త లవంగాలు, కొంచెం మిరియాలు, కొంచెం గసగసాలు, అలాగే కాస్త ధనియాలు, ఎండుమిర్చి. వీటిని దోరగా వేయించుకోవాలి. అది స్ప్లిట్ అవుతూ ఉంటే మనకు అర్థమైపోతుంది అది ప్రాపర్గా ఫ్రై అయిందని. ఇప్పుడు దీన్ని జార్లోకి షిఫ్ట్ చేసుకోవాలి. ఇందాక మసాలా చేసి పెట్టుకున్నాం కదా, సో ఈ జార్లోకి తీసుకుంటాం.
మరి జార్లో తీసుకున్నాం కానీ చాలా వేడిగా ఉంది కదా, కాస్త వాటర్ వేసి కొంచెం అది చల్లారదాకా వెయిట్ చేసి నేను దీన్ని పేస్ట్ చేసుకుంటాను. ఈ పేస్ట్ తయారు చేసుకున్నాక మిగిలిన ప్రాసెస్ స్టార్ట్ చేసేసుకోవచ్చు మనం. ఓకే, ఇందులో కొంచెం వాటర్ వేసి పెడదాం. నెక్స్ట్ ఏం చేయాలంటే ప్యాన్ హీట్గా ఉంది కదా, ఇప్పుడే కొంచెం ఆయిల్ వేసుకొని కాస్త ఆనియన్ కూడా ఫ్రై చేసుకుందాం. ఆనియన్ బాగా ఎర్రగా ఫ్రై చేసుకోవాలి, అందుకే సెపరేట్గా చేస్తున్నాను. వాటితో చేస్తే అవి మాడిపోతాయి. ఇప్పుడు కొంచెం ఆనియన్ సెపరేట్గా ఉంచుకోవాలని చెప్పాను కదా, ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకుందాం. మసాలా కూడా రెడీ అయిపోయింది. ఓకే, సో మరి ఆనియన్ బాగా ఫ్రై అయింది. ఆ తర్వాత కాస్త అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. ఆ తర్వాత కొంచెం టొమాటో పీసెస్ వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఏం వేసుకోవాలంటే కొంచెం కారం, పసుపు, గరం మసాలా, చాలా కొంచెం గరం మసాలా వేసుకోవాలి, ఎందుకంటే మనం కోలాపూర్ మసాలా పేస్ట్ తయారు చేసుకున్నాం, అలాగే ఇంకొక సెపరేట్ మసాలా పౌడర్ కూడా చేసుకున్నాం. చాలా కొంచెం వేసుకుంటున్నాను. మనం ఇందాక స్పెషల్గా ఒక మసాలా పౌడర్ తయారు చేసుకున్నాం కదా, దీన్ని ఇప్పుడు ఒక 1 స్పూన్ వేసుకుంటున్నాను. ఇందులోనే కాదు, దీన్ని మనం వేరే రెసిపీస్లో కూడా ట్రై చేయొచ్చు, ఎందుకంటే మంచి ఫ్లేవర్ వస్తుంది. ఓకే, ఆనియన్ కూడా కాస్త ఫ్రై అయింది కదా. ఇప్పుడు ఏం చేయాలంటే మనం అన్ని స్పైసెస్ని ఫ్రై చేసుకొని పేస్ట్ చేసుకున్నాం కదా, ఈ పేస్ట్ ఇప్పుడు వేసేసుకున్నాం. దీంట్లో కొంచెం వాటర్ వేద్దాం. లవ్లీ ఫ్లేవర్. సో ఈ మసాలాలో ఉందండి సీక్రెట్ అంతా. ఓకే, ఒక 2 minutes వెయిట్ చేస్తారా? మసాలా ఫ్లేవర్ అద్దరిపోతుంది, అంటే బాగా ఫ్రై అయిపోయింది. చూసారు కదా, ఆయిల్ పైకి కనిపిస్తుంది, అంటే డన్. ఇప్పుడు కాస్త వెజిటేబుల్స్, ఏమేమి వెజిటేబుల్స్ వేసుకున్నానంటే కాలీఫ్లవర్, బీన్స్, క్యారెట్, అలాగే కాస్త పచ్చి బఠానీలు. లాస్ట్లో ఏం చేద్దామంటే తగ్గినంత ఉప్పు వేసేసుకుందాం. మీకు విషయం తెలుసా, ఫుడ్ అంట కొన్ని రకాల ఫుడ్స్ ఎక్కువసేపు కుక్ చేస్తే అందులో ఉన్న న్యూట్రిషన్ వాల్యూస్ పోతాయంట. కొన్ని సెలెక్టివ్ ఫుడ్స్ ఉంటాయి, వాటిని తక్కువసేపు కుక్ చేస్తే అవి హెల్త్కి మంచిగా అంట. అంటే ఎక్కువసేపు కుక్ చేసుకోవాలి, ఏది ఎంత ఫ్లేమ్లో కుక్ చేయాలి, ఎంత టెంపరేచర్లో కుక్ చేయాలో కూడా మనం తెలుసుకొని వంట చేస్తే టేస్టీగా ఉంటుంది. ఇది అయిపోయింది, సో నేను సర్వింగ్ ప్లేట్ తెచ్చుకుంటా.
ఓకే, మరి ఈ కోలాపూర్ కర్రీకి, వెజిటబుల్ కర్రీకి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూడండి. వెజిటబుల్ కోలాపూరికి కావలసిన పదార్థాలు: క్యారెట్ ముక్కలు 1 కప్పు, బంగాళదుంప ముక్కలు 1 కప్పు, ఉడికించిన కాలీఫ్లవర్ 1 కప్పు, బీన్స్ 1/2 కప్పు, పచ్చి బఠానీ 1/4 కప్పు, అల్లం 1 టీ స్పూన్, వెల్లుల్లి 1 టీ స్పూన్, నూనె 5 టీ స్పూన్లు, ఎండు కొబ్బరి తురుము 2 టీ స్పూన్లు, లవంగాలు 8, మిరియాలు 8, గసగసాలు 1 టీ స్పూన్, ధనియాలు 1 టీ స్పూన్, ఎండుమిర్చి 2, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, టొమాటో ముక్కలు 1 కప్పు, కారం 1 టీ స్పూన్, పసుపు 1/2 టీ స్పూన్, ఉప్పు తగినంత, కొత్తిమీర కొద్దిగా, గరం మసాలా 1 టీ స్పూన్, సోంఫ్ 1/2 టీ స్పూన్, చెక్క 1, నువ్వులు 2 టీ స్పూన్లు, బిర్యానీ ఆకు 1, యాలకులు 4. వెజిటబుల్ కొల్లాపూరి తయారు చేసుకునే విధానం: ముందుగా మిక్సీ జార్లో బిర్యానీ ఆకు, నువ్వులు, యాలకులు, అనాస్ పువ్వు, సోంపు, చెక్క వేసి మిక్సీ పట్టి కొల్లాపూరి మసాలా రెడీ చేసుకోవాలి. తర్వాత పాన్ పెట్టి నూనె వేసుకుని అందులో ఎండు కొబ్బరి, లవంగాలు, మిరియాలు, ధనియాలు, గసగసాలు, ఎండుమిర్చి వేసి దోరగా వేయించి కలుపుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసి చల్లారిన తర్వాత అదే పాన్ లో నూనె వేసుకుని ఉల్లిపాయ ముక్కల్ని ఎర్రగా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత మిక్సీ జార్ లో ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మసాలాని అలాగే ఉల్లిపాయ ముక్కల్ని వేసి మిక్సీలో పేస్ట్ చేసి పెట్టుకోవాలి. పాన్ లో నూనె వేసుకుని మిగిలిన ఉల్లిపాయ ముక్కలు వేసి బాగా వేయించి ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, టొమాటో ముక్కలు, కారం, పసుపు, గరం మసాలా, కొల్లాపూరి మసాలా, ఉల్లిపాయ పేస్ట్, సరిపడే నీళ్లు వేసి బాగా కలిపి కాసేపు ఉడికించుకోవాలి. అందులో మిక్స్డ్ వెజిటబుల్స్, పచ్చి బఠానీ కూడా వేసి బాగా కలిపి చివరిగా సర్వింగ్ బౌల్లోకి తీసి సర్వ్ చేసుకుంటే వెజిటబుల్ కొల్లాపూరి రెడీ. కోలాపూర్ వెజిటబుల్ కి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం చూసారు కదండి. సో ఈ వెజిటబుల్ కర్రీ ఎన్ని రకాల మసాలాలు వేసి చేసామండి బాబు. నవాబుల్ బిర్యానీలో కూడా అన్ని మసాలాలు ఉండవు. ఇన్నేసి చేశాక దాని టేస్ట్ ఎలా ఉంటుంది అంటారు? నేను ఇప్పుడే చెప్పేస్తాను. నాకు యాక్చువల్లీ వెజిటేబుల్స్లో చాలా ఇష్టమైంది మిక్స్డ్ వెజిటేబుల్. ఎందుకంటే ఒకటి బాగోపోయినా, ఒకటి మనకు నచ్చకపోయినా ఇంకొకటి నచ్చుతుంది కదా, సో తినేయచ్చు అనమాట. ఫుల్ స్పైసెస్ మసాలాతో చేసిన కర్రీ కాబట్టి మనకి ఎన్ని రకాల మసాలాలు ఉంటాయండి, అన్ని రకాల స్పైసెస్ ఫ్లేవర్ తెలుస్తుంది. అండ్ ఆనియన్ ఫ్రై చేసి వేసుకున్నాం కదా, అది కొంచెం డిఫరెంట్గా అనిపించింది, బాగుంది. పచ్చి ఆనియన్ పేస్ట్ కన్నా ఇలా ఫ్రై చేసి వేసుకొని చూడండి, ఈసారి రెసిపీస్లోని డెఫినెట్గా బాగుంటుంది. సో డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి. మరి ఇవాళ రెసిపీస్ అయితే ఇవే, మీకు నచ్చాయని అనుకుంటున్నాను. నేనేం చూపించినా మీకు నచ్చుతుందని నాకు తెలుసు. సో మరి రేపు కూడా మరొక 2 మంచి మంచి రెసిపీస్తో మీ ముందుకు వచ్చేస్తాను. ఈలోపు మీరు ఎపిసోడ్ మిస్ అయినట్టుగా అయితే డోంట్ వరీ, లాగ్ ఆన్ టు www.facebook.com/etvabhiruchi, www.youtube.com/etvabhiruchiలో మళ్ళీ చూడండి. See you tomorrow. Take care. Bye bye.